దుర్గి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ జెండాను ఎంపీపీ ఏచూరి సునీత సాయి శంకర్ ఎగరవేశారు. ముఖ్య అతిథులు జెడ్పీటీసీ సెట్టిపల్లి ఎలమంద, రిటైర్డ్ ఈవో రామకృష్ణారావు, ఎంపీపీ ఏచూరి సునీత సాయి శంకర్ స్వాతంత్ర దినోత్సవం గురించి సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తొలగించుకుంటూ ముందుకు ప్రయాణం చేసి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ స్వాతంత్ర స్వేచ్ఛ అలాగే సౌభ్రాతృత్వం వీటన్నిటిని మనం అలవాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. స్వాతంత్ర సమర యోధుల త్యాగ ఫలంతో సాధించుకున్నటువంటి ఈ స్వాతంత్రాన్ని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ పౌరులుగా మనందరిపైన ఉంది. మరి ప్రత్యేకంగా పిల్లలకు మీరే భావి భారత పౌరులు, దేశాన్ని కాపాడుకోవాలి. ఎవరైతే ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తీసుకొచ్చి మనకు అప్పచెప్పారో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ దేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. విద్యార్థులందరూ కూడా దేశభక్తిని పుచ్చుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే వికసిత్ భారత్ 2047 ని ఆకాంక్షిస్తూ గౌరవ ప్రధానమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారో వారి అడుగుజాడల్లో మనమంతా కూడా నడుస్తూ వారి సంకల్పాన్ని, వారి ఆకాంక్షలు నెరవేరే విధంగా మనమంతా కూడా పనిచేసి అడుగులో అడుగేసి ముందుకెళ్లాలని తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ని నిర్దేశించుకొని లక్ష్యాలను సాధించడానికి ముందుకెళ్తా ఉన్నారో వారిద్దరి ఆకాంక్షలు నెరవేరే వరకు కూడా మనమంతా కూడా ఈ దేశ రాష్ట్ర పౌరులుగా మన వంతు సహకారం అందించి లక్ష్యాలను ఛేదించే వరకు కూడా నిరంతరం శ్రమిద్దామని ప్రతిజ్ఞ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా విజయవంతం చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు, పిల్లలందరికీ కూడా మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.